నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. అన్నామలై ప్రత్యర్థి పార్టీని నిలదీయడంలో, సమస్యలపై నిగ్గదీయడంలో ఆయన రూటే సపరేటు. ద్రవిడ రాజకీయాలకు కేర్ ఆఫ్ అయిన తమిళనాడు గడ్డపై హిందుత్వవాదంతో ముందుకెళ్తున్న బీజేపీని అక్కడి జనాలకు దగ్గర చేయడానికి చాలా కష్టపడ్డారు. ఓ రకంగా సక్సెస్ అయ్యారు కూడా. అయితే అలాంటి నాయకుడు ఇప్పుడు కమలం పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారు. ఓ భారీ లేఖను పార్టీ హైకమాండ్కు పంపించారు. మరి పార్టీ పెద్దల రియాక్షన్ ఏంటి? అసలు అన్నామలై బీజేపీలో ఉన్నట్లా లేనట్లా? ఆయన నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉన్నాయి? అన్నామలై బీజేపీలో ఉన్నట్లా లేనట్లా? పార్టీ హైకమాండ్ కు 5 పేజీల రాజీనామా లేఖ. పొలిటికల్ గా అన్నామలై నెక్స్ట్ అడుగులేంటి? కొత్త పార్టీ ఏర్పాటుకు అన్నామలై రెడీగా ఉన్నారా? అన్నామలైకి బీజేపీ ఇస్తున్న ఆఫర్లు ఏంటి? అసలు బీజేపీతో అన్నామలైకి ఎక్కడ చెడింది? అన్నామలై పరిచయం అవసరం లేని పేరు. ద్రవిడ రాజకీయాలకు అడ్డాగా ఉండే తమిళనాట బీజేపీ దూకుడు వెనుక ఉన్న వ్యక్తి. ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి పాలిటిక్స్ లోకి వచ్చిన అన్నామలై తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడానికి కృషి చేశారు. ఏళ్లుగా 2 నుంచి 3% ఓటింగ్కే పరిమితమైన బీజేపీ 2024 లోక్సభ ఎన్నికల్లో అన్నామలై సారథ్యంలో చిన్న పార్టీలతో కలిసి పోటీ చేసి 11.2% ఓట్లు సాధించింది. రాష్ట్ర అధ్యక్షుడిగా కమలం పార్టీ అడుగులకు వేగం పరిచయం చేసిన అన్నామలై తమిళనాడు ఎన్నికల ముందు స్లో అయిపోయారు. పొత్తులో భాగంగా అన్నాడీఎంకే పెట్టిన షరతుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాల నుంచి అన్నామలైని తప్పించారనే గుసగుసలు వినిపించాయి. ఫలితాలు వచ్చి నెల రోజులు గడవక ముందే బీజేపీకి రాజీనామా చేసేందుకు అన్నామలై సిద్ధమయ్యారనే ప్రచారం పొలిటికల్ గా హాట్ టాపిక్ అవుతోంది. హోంమంత్రి అమిత్ షాతో పాటు పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్, పార్టీ జాతీయ కార్యదర్శి బిఎల్ సంతోష్ ను కలిశారు. దీంతో రాజీనామా వార్తలకు మరింత బలం వచ్చినట్లయింది. దీంతో అసలు అన్నామలై పార్టీలో ఉన్నారా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఎప్పుడు కారుకు బీజేపీ జెండాతో వెళ్లే అన్నామలై ఢిల్లీ పర్యటనకు ముందు అది లేకుండానే ఎయిర్పోర్ట్ కు వచ్చారు. దీంతో ఆయన పార్టీ వీడుతున్నారనే అనుమానాలు మరింత స్ట్రాంగ్ అయ్యాయి. ప్రస్తుతానికి రాజీనామా విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా ఆయన బీజేపీతో కలిసి నడవడం దాదాపు కష్టమే అనేది సన్నిహిత వర్గాల వాదన. ఇకటు హస్తిన వేదికగా కీలక నేతలతో భేటీ అయిన అన్నామలై తమిళనాడులో బీజేపీ నేతల పనితీరు, వ్యవహార శైలిపై తన అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరి ముఖ్యంగా గత ఎన్నికల్లో పార్టీ ప్రదర్శనతో పాటు అన్నాడీఎంకేతో పొత్తు ప్రభావంపై కూడా ప్రస్తావించినట్లు ఢిల్లీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏఐఏడీఎంకేతో పొత్తుకు వ్యతిరేకంగా ఎన్నికల ముందు అన్నామలై చాలా సూచనలు చేశారు. 500 రోజుల ముందు అభ్యర్థుల ప్రకటనతో పాటు రాష్ట్రంలో సొంతంగా బలం పెంచుకోవాలని వాదించారు. అయితే అవి అన్నాడీఎంకే అగ్రనేతలకు కోపం తెప్పించాయి. ఇక అన్నామలై లేవనెత్తిన అంశాలను రాష్ట్ర నాయకత్వంతో చర్చిస్తామని బీజేపీ అగ్రనేతలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీకి తమిళనాడులో ఆశాకిరణంగా కనిపించిన అన్నామలై రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. పాదయాత్రతో గ్రామాల నుంచి పట్టణాల వరకు కమలం పార్టీకి ఊపు తీసుకువచ్చారు. అయితే ఎన్నికల ముందు హైకమాండ్ తీసుకున్న నిర్ణయాలతో అన్నామలై అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై సింగంగా పేరు తెచ్చుకున్నారు. 2020లో బీజేపీలో చేరారు. తక్కువ కాలంలోనే బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈయన హయాంలోనే బీజేపీ ఓట్ బ్యాంక్ గణనీయంగా పెరిగింది.
అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడంతోనే అన్నామలై అసంతృప్తికి గురయ్యారు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోరంగా ఓడిపోయింది. బీజేపీ కేవలం ఒక స్థానంలోనే గెలిచింది. పార్టీ ఓట్ బ్యాంకు కూడా భారీగా తగ్గిపోయింది. ఇకటు విజయ్ టీవీకే పార్టీ తమిళనాడు రాజకీయాల్లో కొత్త శక్తిగా అవతరించింది. ఇలాంటి పరిణామాల మధ్య కొత్త పార్టీ ఏర్పాటుకే అన్నామలై నిర్ణయం తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. ద్రవిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా ఆయన పార్టీ జాతీయవాద రాజకీయాలు చేసే ఛాన్స్ ఉందనే టాక్ నడుస్తోంది. రాజీనామాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతానికి ఆయన బీజేపీలో ఉన్నా లేనట్లే అనేది మరికొందరి వాదన. పొలిటికల్ గా నెక్స్ట్ అడుగులపై ఇప్పటికే ఆయన ఫోకస్ పెంచారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముందుగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించి ఆ తర్వాత అన్నామలై రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ ఉద్యమం ద్వారా ఒకే ఆలోచన ఉన్న వ్యక్తులను కలుపుకోవడం, బలమైన వాలంటీర్ నెట్వర్క్ నిర్మించడాన్ని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని తమిళ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. రకరకాల వృత్తులు, సామాజిక వర్గాలకు చెందిన వారిని తన ఉద్యమంలో భాగం చేసుకోవాలనే ఆలోచనతో అన్నామలై ఉన్నట్లు టాక్. తన రాజకీయ భవిష్యత్తును అన్నామలై బీజేపీలో చూడడం లేదని, అందుకే రాజ్యసభ సభ్యత్వం ఆఫర్ చేసినా తిరస్కరించారని అన్నామలై సన్నిహితులు చెప్తున్నమాట. భవిష్యత్ కార్యాచరణపై 2-3 రోజుల్లో ప్రకటన రావచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక మక్కల్ శక్తి ఇయక్కం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థను బలోపేతం చేసి ఆ తర్వాత తమిళిగ మక్కల్ శక్తి కక్షి పేరుతో పార్టీ పెట్టాలని అన్నామలైకి సన్నిహితులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇకటు కొత్త పార్టీ ద్వారా సినీ నటుడు రజనీకాంత్తో కలిసి అన్నామలై నడుస్తారని తమిళనాడులో పలు చోట్ల పోస్టర్లు వెలువడం మరింత ఆసక్తి రేపుతోంది. వీరిద్దరూ సమావేశమైనట్లు ప్రచారం కూడా జరుగుతోంది. అయితే అన్నామలైని వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదని తెలుస్తోంది. పార్టీలో కొనసాగేలా బుజ్జగింపులు కూడా చేస్తుందని టాక్. అన్నామలై చేపట్టాలనుకుంటున్న ప్రజా ఉద్యమాన్ని బీజేపీ జెండా కిందే మరింత బలంగా చేయాలని సూచిస్తున్నారట. దీంతో అన్నామలై నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తి రేపుతోంది. బీజేపీతో కలిసి నడవడం దాదాపు కష్టమే అని తేలిన వేళ అన్నామలై నెక్స్ట్ ఏం చేయబోతున్నారని తమిళ రాజకీయ వర్గాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అన్నామలై కొత్త పార్టీ పెడితే పరిస్థితి ఏంటి? పాలిటిక్స్లో మలుపులు ఖాయమా? తమిళనాట సరికొత్త రాజకీయం కనిపించబోతోందా? అరవగెడ్డపై అన్నామలై మరో విజయ్ అవుతారా? అసలు ఆ రాష్ట్రంలో ప్రస్తుతానికి ఇంకో పార్టీకి స్కోప్ ఉందా? పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ ఏంటి? అన్నామలై కొత్త పార్టీ పెడితే పరిస్థితి ఏంటి? తమిళనాట కొత్త రాజకీయం చూస్తామా? అరవ పాలిటిక్స్ లో మలుపులు ఖాయమా? అసలక్కడ కొత్త పార్టీకి స్కోప్ ఉందా? అన్నామలై అసలు టార్గెట్ జెన్జీలేనా? తమిళనాడు జనాలు రాజకీయాల్లో ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు అనే దానికి ఈ ఎన్నికలు సాక్ష్యంలా కనిపించాయి. డీఎంకే, అన్నా డీఎంకే మధ్య అధికార మార్పిడి చూసి చూసి అలిసిపోయిన జనం విజయ్కి పట్టం కట్టారు. సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టారు. తమిళనాడు రాజకీయాల్లో జెన్జీ తరం ఎలాంటి పాత్ర పోషిస్తుంది, ఎలాంటి మలుపులకు కారణమవుతుందని క్లియర్ కట్ గా అర్థమైంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కొత్త పార్టీ ఏర్పాటుకు అన్నామలై రెడీ అవుతున్నారు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక విజయ్ నేతృత్వంలోని టీవీకే అధికారంలోకి వచ్చాక ఎన్డీఏలో భారీగా చీలికలు చోటు చేసుకుంటున్నాయి. అన్నా డీఎంకే 2 వర్గాలుగా విడిపోగా కొందరు నేతలు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. బీజేపీలోనూ అసంతృప్తి పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అన్నామలై పార్టీ పెడితే ఏఐడీఎంకేతో పాటు బీజేపీ నుంచి పెద్ద ఎత్తున శ్రేణులు అందులోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయనేది మరికొందరి వాదన.
ఐపీఎస్ బ్యాక్గ్రౌండ్, క్లీన్ ఇమేజ్, అద్భుతమైన ప్రసంగాలు, సోషల్ మీడియాలో స్పెషల్ క్రేజ్ ఉండడం అన్నామలైకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా యువతలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. జెన్జీని టార్గెట్ చేస్తూ నిర్ణయాలు, అడుగులు ఉంటే కొత్త పార్టీని సక్సెస్ఫుల్ గా నడిపించొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకటు కోయంబత్తూర్, మధురై లాంటి ప్రాంతాల్లో అన్నామలైకి మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఇది కూడా కలిసి రావడం ఖాయం. తన ఉద్యమంలో భాగంగా యువ ఓటర్లతో, మరీ ముఖ్యంగా జెన్జీతో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరుచుకోవాలనేది కూడా అన్నామలై ప్లాన్ అనేది మరికొందరి వాదన. ఇకటు తమిళనాడులో త్వరలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. సొంత వేదిక నుంచే అన్నామలై పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని, ఇది ఆయన వ్యక్తిగత ప్రజాదరణతో పాటు సంస్థాగతంగా బలానికి తొలి పరీక్షగా మారే అవకాశం ఉంది అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. తమిళనాడులో ప్రస్తుతం 5 అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాబోయే కొన్ని నెలల్లో వీటికి ఉప ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. 2 స్థానాల్లో విజయం సాధించిన సీఎం విజయ్ పెరుంబూరు స్థానాన్ని అట్టిపెట్టుకుని తిరుచి ఈస్ట్ ను ఖాళీ చేశారు. ఇక 4 అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీవీకేలో చేరిపోయారు. అయితే మరికొందరు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి పార్టీ మారాలి అని చూస్తున్నారని, దీంతో రాబోయే రోజుల్లో ఖాళీలు మరిన్ని పెరిగే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. విజయ్ ఒక ప్రధాన రాజకీయ శక్తిగా అవతరించిన తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో ప్రాథమిక మార్పు వచ్చిందనే ఆలోచనలో అన్నామలై ఉన్నారని తెలుస్తోంది. నిజానికి తమిళనాడు జెన్జీలో ఫాలోయింగ్ చూస్తే విజయ్ తర్వాత స్థానం అన్నామలైదే అని, అయితే అది దక్కించుకోవడానికి ఆయనకు కాస్త టైం పట్టే ఛాన్స్ ఉందనే చర్చ కూడా వినిపిస్తోంది. ఇక ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో అన్నామలై గెలిచిందే లేదు. ఇది ఆయనకు సవాలుగా మారుతుందనే చర్చ జరుగుతోంది. అయితే ఎన్నికల విజయాలు మాత్రమే రాజకీయ ఉనికిని డిసైడ్ చేయలేవు అని ఆయన సన్నిహితులు అంటున్న మాట. ఇదంతా ఎలా ఉన్నా పార్టీ పెట్టి ఉప ఎన్నికల్లో పోటీ అనేది అన్నామలై వ్యక్తిగత ఇమేజ్ కు లిట్మస్ టెస్ట్ లా మారే అవకాశం ఉంటుంది. బీజేపీ పరిధి బయట వ్యక్తిగతంగా తన చరిష్మా రేంజ్ ఏంటి, తన సోషల్ మీడియా ఫాలోయింగ్ ఓట్లుగా మారుతుందా, అన్నిటికీ మించి వేగంగా విస్తరిస్తున్న టీవీకే మధ్య ఇంకో కొత్త పార్టీకి స్కోప్ ఉందా లేదా అని పరీక్షించుకోవడానికి బైపోల్ ఓ అవకాశంగా మారుతుందనే చర్చ జరుగుతోంది. ఓవరాల్ గా అన్నామలై వ్యవహారం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. ఆయన బీజేపీకి బై బై చెప్పేసి సొంతంగా అడుగులు వేయడం మొదలు పెడతారా? ఆ అడుగులు ఏ లక్ష్యానికి చేరుస్తాయి అనేది తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.